హాయ్! ఈరోజు నేను మీకు ఈ బుక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ బుక్ 'శ్రీ గురు చరిత్ర'. ఈరోజు స్టార్ట్ చేశాను చదవడం నేను. సప్తాహ పారాయణం చేస్తున్నాను. 'శ్రీ గురు చరిత్ర'ను భక్తితో చదివిన వారికి మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎంతో సఫర్ అవుతున్నాం కదా మనం కష్టాల నుంచి, అన్నిటి నుంచి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక. ఒక్కసారి 'శ్రీ గురు చరిత్ర' చదివి చూడండి. మీకే లైఫ్ ఎలా చేంజ్ అయిందో అర్థమవుతుంది. మనం రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా బుక్ లోపల ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. 3 ఇయర్స్ ముందు వరకు నాకు కూడా దత్తాత్రేయ స్వామి అంటే ఎవరో కూడా తెలీదు. ఒక యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. అప్పుడే నాకు తెలిసింది దత్తాత్రేయ స్వామి. 15 డేస్ కూడా చదవచ్చు, లేదంటే సప్తాహ పారాయణమైనా చేయొచ్చు. కొన్ని నియమాల్ని పాటించాలి బుక్ చదవాలి అనుకున్నప్పుడు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, నాన్ వెజ్ తినకూడదు. సాత్వికమైన ఆహారమే తినాలి. కిందనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.